దూతలను పంపాడు. దేవుని దూతలను పంపి దైవ భక్తులు ఆ ఇంటికి వచ్చేటట్టు చేశాడు. పేతురు వచ్చాడు. పేతురుకి తెలియదు అసలు దేవుడు ఎందుకు వెళ్ళమన్నాడు. వాళ్ళకి తెలీదు పేతురు ఏం చెప్పబోతున్నాడు. ఈ లోపల ఏం చేశాడు, కొర్నేలు అందరిని పిలిపించాడు, రండి 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 రండి. పేతురు వచ్చేటప్పటికి అందరూ మిగులు ఆసక్తితో పేతురు మాటల కొరకు ఎదురు చూస్తున్నారు. ఆయన ఏదో ఇవ్వబోతున్నాడు, ఆయన ఏదో చెప్పబోతున్నాడు, మనకేదో కలగబోతుంది. స్తోత్రం. ఎలా ఎలా ఎదురు చూస్తున్నారు? ఈ రోజున మనకి దేవుడు ఏదో మాట్లాడబోతున్నాడు. తాను చెప్పాలనుకున్న మాట ఎవరి నోట్లో పెట్టారు? చెప్పాలి నోరు తెరిచి. దేవుడు పేతురు నోట నుంచాడు. వెన్ పేతురు మాట్లాడుతున్నప్పుడు మనకేదో జరగబోతుంది, మన కుటుంబానికి ఏదో మేలు కలగబోతుంది. ఈ ఆసక్తి ఎదురు చూపు యేసు స్తోత్రం కలుగును గాక. మందిరానికి వచ్చేటప్పుడు మనందరిలో ఆసక్తి ఉండాలి. ఎల్లప్పుడూ మనకొక సేవకుడు ఉన్నాడు, ఆయన నోట దేవుడు ఏదో మాట నుంచి ఉంటాడు. ఆసక్తితో దేవుని మాట కొరకు మనం ఎదురు చూడగలిగిన వారుగా మారాలి. నీవు ఆసక్తితో దేవుని మాట కొరకు ఎదురు చూస్తే ఆశ కలిగిన ప్రతి ప్రాణమును నా దేవుడు తృప్తిపరచువాడయ్యో. వాడు అలాగనే ఆసక్తితో పేతురు ఏం మాట్లాడుతాడు అన్నప్పుడు పేతురు ఎవరి గురించి మొదలు పెట్టాడు? తనను గురించా? అసలు అటాటోడు ప్రసంగాలు ఎన్నబాకండి. నేను ఎప్పుడు చెప్తాను ఈ మాట. ఒక ప్రసంగం అంటే అది సేవకుని చరిత్ర కాదు, అది నా ప్రభువైన యేసుక్రీస్తు నన్ను గూర్చినదై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దైవజనుడు తన జీవితంలో సంభవించిన 1-2 ఉదాహరణలను ఉదాహరించవచ్చును, కానీ అయితే దానినే ప్రసంగంగా చేయకూడదు. వింటున్నారా? అతడు లేచి వారి మధ్యలో కూర్చుని యేసుని గురించి చెప్తున్నాడు. వాళ్ళందరూ పేతురు గారికి యేసుతో కలిగిన అనుభవాలు అలా ఆసక్తితో వింటున్నారు. ఒక్కొక్కరు వింటుంటే ఒక్కొక్కరి హృదయంలో సంతోషం, ఆనందం, ఒక్కొక్కరి హృదయంలో వైరాగ్యం, ఉల్లాసం. ఒక్కొక్కరు బైబిల్ ఉంటుంది, వారు అత్యాసక్తితో దేవుని మాట వింటూ ఉండగానే దేవుని పరిశుద్ధాత్మ ఒక్కొక్కరి మీద రాలగా వారందరూ అన్య భాషలు మాట్లాడి దేవుని మహిమపరిచారు. చెప్పగట్టిగా దేవునికి స్తోత్రం అని హుషారుగా చెప్పాలి. హల్లెలూయా. ఇలాంటి ఒక ఆత్మీయమైన సంఘాలలో జరగాల్సింది అది కూడా. అది మరి ఒకటి ఆమేనని అనాలని చెప్పుకున్నాం వాక్యంలో. రెండోది ఏం కలగాలి? ఏదో దాని కొరకు ప్రత్యేకించి ముందుకు రండి, తలల మీద చేతులు ఉంచుతామనేది కాదు. వాక్యం నువ్వు ఎంత ఆసక్తితో వింటే ఆశ కలిగిన ప్రతి ప్రాణమును దేవుడు తన ఆత్మచేత తృప్తిపరచువాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. మీలో ఎవరికైనా ఒక పిల్లవాడు ఉన్నప్పుడు తన తండ్రిని చూసి నాకు రొట్టె కావాలని అడిగితే వారి తండ్రి వానికి రాతినిచ్చునా? నాకు చేప కావాలని అడిగితే వానికి పామునిచ్చునా? చెడ్డవారైన మీరు మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వనెరిగి ఉన్నప్పుడు పరలోకములో ఉన్న నా తండ్రి ఆయన కొరకు ఆయన అడుగు వారి ప్రతి వారికి పరిశుద్ధాత్మను ఇచ్చుట అధిక నిశ్చయం కదా అని అన్నాడు. ఇలాంటి వాక్య వర్తమానాలు వింటున్నప్పుడు నీ హృదయాలు తెరవబడి ఉన్నప్పుడు ఆయన తన బలమైన ఆత్మను నీ మీద కొబ్బరించగలిగిన వాడై ఉంటాడు. ఆయన ఆత్మ ఎవరి మీద అయితే దిగుతుందో ఆయన ఆత్మ దిగడంతోనే ప్రతి కాడి పగిలిపోతుంది, ప్రతి బంధకం విడిపోతుంది, ప్రతి వ్యాధి మార్చబడుతుంది, ప్రతి అనారోగ్యం తొలగుతుంది, ప్రతి బంధకాలు కట్లు ఒక విడుదలే యేసుని నామమున. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సన్నిధానములో దేవుడు ఎప్పుడు ఎవరికి ఏమిస్తాడో మనకి తెలియదు. ఆమేన్ చెప్తారా? మందిరానికి వచ్చినప్పుడు నువ్వు వచ్చిన దానవు నువ్వు వచ్చినట్లు వెళ్ళడం దేవుని చిత్తం కాదు. వచ్చిన దానవు వచ్చినట్లు వెళ్ళడం దేవుని చిత్తము కాదు. లేఖనం మాట్లాడుతుంది, యాకోబును కలవడానికి యోసేపు ఎడ్ల బండను పంపించాడంట. లేఖనం అంటుంది యోసేపు ఇంకను బ్రతికి ఉన్నాడనే మాట యాకోబునకు ఎంతో ఉల్లాసాన్ని కలిగించింది. ఇంట్లో నుంచి గుడారం నుంచి ముసలివాడు నడవలేక నడుచుకుంటూ బయటకు వచ్చి చూస్తే యోసేపు పంపిన బండ్లు చూశాడు. ఆ బండ్లు ఏవీ ఖాళీగా లేవు. ఆ బండి నిండా మంచి సమృద్ధి అయిన సరుకుంది లోపల. స్తోత్రం కలుగునుగా. నా యేసయ్య సన్నిధికి నువ్వు ఎట్లయినా రాగాని ఈ నుంచి వెళ్ళేటప్పుడు నువ్వు సమృద్ధితో ఇంటికి తిరిగి వెళ్ళాలి ఇస్తున్నావు. దేవుని స్తోత్రం చెప్తావు గట్టిగా, మంచిగా చెప్పాలి. హల్లెలూయా. మనం ఒక సమృద్ధి నిలయానికి వచ్చిన వారమై ఉన్నాం.
ఆ సమృద్ధి నిలయమే మన ప్రభువైన యేసుక్రీస్తు వారై ఉన్నారు. ఆయన ఎద్దుకు వచ్చిన ఏ ఒక్కరినైనా ఒట్టి చేతులతో పంపేవాడు కాడు, కాడు, ఎన్నటికి కాడు. అణచి కుదిలించి దిగజారునంత ఆశీర్వాదములు నీకు దయచేయవాడై ఉంటాడు. బైబిల్ అంటుంది, నూనెతో ఆయన నా తలను అంటి ఉన్నాడు, నా గిన్నె నిండి పొర్లుతున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిగ్గరగా చప్పట్లు కొడుతూ యేసుకి స్తోత్రాలు తెలియజేస్తారు.